లంచల బైబిల్లో మీ పేరు ఉంటే ఫోన్ చేయాలి మీరు. అర్థమైంది సార్? మాకు అక్కర్లేదు సార్ బైబిల్ లంచల పుస్తకం, మాకెందుకు సార్? మీకు పేరు కూడా పెట్టలేకపోయింది, శివ అనే పేరు లేకుండా బతకగలిగితే ఫోన్ చేయండి సార్. యేసు అనేవాడు గూట్లేవాడు, వాడి పేరు చెప్పుకుని వాడిని దేవుడు అనుకుంటే మీరు కూడా గూట్లే. సర్టిఫికెట్ లో నువ్వు హిందూ కాకపోతే ఫోన్ చేయి, లేదా చచ్చిపో కొత్త పడితో ఫోన్ చేయి, కొత్త పేరుతో. ఓకే? దేవుని నామమున మీ అందరికీ వందనాలు. రాధా మనోహర్ దాస్. మీరు బైబిల్ గురించి, యేసు ప్రభు గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. దయచేసి ఒక్కసారి మీరు మాట్లాడే విధానాన్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరెంతో పెద్దవారై ఉన్నారు, ఎంతో జ్ఞానం కలిగిన వారని నేను అనుకుంటున్నాను. మీ గొప్పల కోసం, మీ యొక్క పేరు కోసం మా దేవుణ్ణి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు మా దేవుని గురించి తెలుసుకోవాలంటే మీరు బైబిల్ చదవండి. అప్పుడు మీకు యేసు ప్రభు అంటే ఏంటి, ఆయన ఒక ఆలోచన విధానం ఏంటి, ఆయన ఈ లోకం కోసం తను చేసిన గొప్ప త్యాగాన్ని మీరు తెలుసుకుంటారు. అనవసరమైన మాటలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ మనసాక్షిని మీరు ఒకసారి పరీక్షించుకోండి. మీరు మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ అని. ఏ మతం ఇతర మతాలను ఇంత భయంకరంగా తిట్టండి అని మాత్రం బోధించదు. మా మతం మాకు నీతిని, సమాధానాన్ని, పక్కవారిని ప్రేమించే విధానాన్ని, శత్రువును కూడా ప్రేమించే విధానాన్ని మా మతం మాకు నేర్పిస్తుంది. అసలు మాది మతం కాదు, మాది మార్గం. మా దేవుడు ఎప్పుడు నీ శత్రువును కూడా ప్రేమించమనే చెప్పాడు. మీరు యేసు ప్రభు కోసం ఇంత నీచంగా మాట్లాడుతున్నారే, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీకు మాకు మధ్య ఉన్న తేడా ఏంటంటే, మేము సృష్టికర్తను పూజిస్తే మీరు ఈ సృష్టిని పూజిస్తున్నారు. యేసు ప్రభును మీరు ఎరగలేదు, యేసు ప్రభుని మీరు తెలుసుకోలేదు. మేము ఆయన యొక్క రుచిని ఎరిగి ఆయన వైపు తిరిగాము, ఆయన కోసమే బ్రతుకుతున్నాం. కోట్ల మంది ఆయనను మా గుండెల్లో పెట్టి పూజించుకుంటున్నాం. ఆయనే మా ప్రాణంగా మేము బ్రతుకుతున్నాం. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిది. నేను ఎందుకు మీకు ఇంత మర్యాద ఇస్తే మాట్లాడుతున్నానంటే, మీరు మాట్లాడే మాటలు నా హృదయాన్ని ఎంతో గాయపరిచాయి. కానీ నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. మా దేవుడు నేర్పిన మార్గం అది. మాకు ఎంత మూర్ఖునైనా మేము ప్రేమిస్తాము, ఎంత దౌర్భాగ్యంగా బిహేవ్ చేసేవారినైనా మేము ప్రేమిస్తాము. అదే దేవుడు మాకు నేర్పించిన మార్గం. ఫస్ట్ మీరు బైబిల్ చదవండి. బైబిల్లో యేసు ప్రభు ఏం మాట్లాడాడో తెలుసుకోండి. మనందరి కోసం, నీ కోసం, నా కోసం ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. నీకు నాకు రక్షణ ఇవ్వడానికి. మానవుడు పుట్టుకతోనే తాను పాపంలో పుట్టి ఉన్నాడు గనక వారి యొక్క మారు మనసు కోసం, వారి యొక్క పాప క్షమాపణ కోసం దేవుడు మరణించాడు. మన పాపాలన్నీ, నీ పాపాలు, నా పాపాలు దేవుడు ఆ మ్రానుపై మోసాడు. మీరు కూడా ఇంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే మీరు కూడా యేసు ప్రభును తెలుసుకునే రోజు చాలా దగ్గరలో ఉందని నాకు అర్థమవుతుంది. నీకన్నా ఎంతో భయంకరంగా మాట్లాడిన వాళ్ళే యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమించు అని ప్రాధేయపడ్డ వారిని నేను చూశాను. బైబిల్ తగలబెట్టిన వాళ్ళు కూడా ఆ బైబిల్ని పట్టుకొని సువార్త ప్రకటించిన వారిని కూడా నేను చూశాను. దయచేసి మీ యొక్క మాటల్లోని విధానాన్ని మార్చుకుంటే చాలా మంచిది. ఏ దేవుడైనా వేరొక దేవుణ్ణి ఇలా కించపరచమని చెప్పడు. కానీ మరి సనాతన ధర్మంలో ఇలా వేరే దేవుళ్ళను ఇలా కించపరిచి మాట్లాడాలని, వారి యొక్క పుస్తకాలను ఇలా నీచంగా మాట్లాడాలని బోధిస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. మీరు మాట్లాడుతున్నారు హిందూ అని ఎందుకు రాపించుకుంటున్నారు అని. అది మీకు ప్రశ్నించే హక్కు మీకు లేదండి. మరి మా క్రైస్తవులు కనిపెట్టిన వాటిని మీరు ఏది వాడకండి. మీరు మాత్రమే కనిపెట్టినవి, మీరు మాత్రమే సృష్టించినవి మీరు వాడండి. మరి ప్రతిరోజు మీరు యూట్యూబ్లో ఇంత చెత్త విషయాలన్నీ మాట్లాడుతున్నారు, ఇంత చెత్త మాటలన్నీ మాట్లాడుతున్నారు కదా. ఆ యూట్యూబ్ను కనిపెట్టిన వ్యక్తి ఒక క్రిస్టియన్ అయి ఉన్నాడు.
మీరు మాట్లాడుతున్నారు, బైబిల్ ఒక బూతు పుస్తకం అంటున్నారు, యేసు ప్రభుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు యేసు ప్రభు గురించి ఏం తెలుసండి? ఆయన త్యాగం గురించి మీకేం తెలుసు? వెళ్ళి బైబిల్ చదవండి. ఆయన త్యాగం గురించి, ఆయన ప్రేమ గురించి మీకు తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్టు మీరు ఫోన్ దొరికింది కదా, మీడియా ముందుకు వెళ్ళాము కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేది ఒక మనిషి గురించి కాదండి, దేవుని గురించి మాట్లాడుతున్నారు. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీ యొక్క దేవుణ్ణి మీరెంత పూజిస్తారో మా యొక్క దేవుణ్ణి మేము కూడా అలానే పూజిస్తాము, ఆరాధిస్తాము, ప్రేమిస్తాము. అది మీరు గ్రహిస్తే చాలా మంచిది. ఏ ఒక్క ధర్మం కూడా వేరే దేవుణ్ణి దూషించండి, చెడ్డగా మాట్లాడండి అని ఏ ఒక్క ధర్మము చెప్పదు. ఏ ధర్మమైనా నీతిగా బతకండని చెబుతుంది. మీరు ఇలా మాట్లాడి మీ రేటింగ్ పెంచుకోవడానికి లేదా ఇంకా దేనికోసమో మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. రాధా మనోహర్ గారు, మీ యొక్క మాట తీరును మార్చుకోండి. మీరు ఒక నిజమైన దేవుని గురించి మాట్లాడుతున్నారని తెలుసుకోండి. ఆ దేవుడు మనందరి కోసం రక్త బొట్టు వరకు తాను కార్చి ఉన్నాడు. అది మీరు గ్రహిస్తే చాలా మంచిది. మీరు మీకు ఏదైనా చేయాలనిపిస్తే మంచి కార్యాలు చేయండి. ఎందుకు ఇలా చెడ్డ మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని మీరు ఇంకా హీనపరుచుకుంటున్నారు? మిమ్మల్ని చూసినప్పుడు చాలా అసహ్యం వేస్తుంది. మీరెంతో పెద్దవారై ఉన్నారు. ఏదో ఒక ధర్మాన్ని నమ్ముతూ బ్రతుకుతున్నారు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని మీరు ఇంకా చాలా చులకనగా చేసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. యేసు ప్రభుని మాట్లాడడం వల్ల మీకేమొస్తుంది? మీరు మంచి మాటలు మాట్లాడండి. మీరు చాలా పెద్దవారై ముసలివారు కూడా అయిపోయారు. మీకు ఎన్నో అనుభవాలు కూడా ఉన్నాయి. మంచి మాటలు చెప్పి ఇంకా కొంతమందిని మంచి దారిలో నడిపించండి. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి? నాకు అర్థం కావడం లేదు. యేసు ప్రభుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారే. మిమ్మల్ని ఏ పోలీసులు, ఏ కోర్టులు, ఏ ప్రజలు మిమ్మల్ని ఏమీ అనకపోవచ్చు, కానీ నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన ముందు తీర్పుకి వెళ్ళినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది యేసు ప్రభు అంటే ఏంటి అని. బైబిల్ చదవండి, తెలుస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా చేసిన వారి పరిస్థితి ఏమైందో. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి పట్ల ఆయన ప్రేమ సమానంగా ఉంది. ఆయన అంటే మీకు ఎందుకు అంత కోపం? నాకు అర్థం కావడం లేదు. మీకు ఏ టాపిక్ దొరకట్లేదా? ఎందుకు దేవునిపై పడుతున్నారు మీరు ప్రతిసారి? మీకు నచ్చదు, వదిలేసేయండి. అంతేగాని మా బైబిల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీకు ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు కదా. మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నామని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఏం తెలుసండి యేసు ప్రభు గురించి మీకు? ఎంతోమంది హృదయాలలో ఆయనను ఆరాధిస్తున్నాయి. మేమందరము ఆయన కోసం బ్రతుకుతున్నాము. ఆయన శుభవార్త కోసము, మా ప్రాణాల త్యాగం కోసం కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆయనను రుచి చూసి ఎరిగి మేమున్నాము. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయనను రుచి చూసినప్పుడు ఆయన గురించి తెలుస్తుంది మీకు. మీరేదో మీకు 2 విషయాలు తెలిసి, కొన్ని విషయాలు తెలిసి తెలియక మీ రేటింగ్లు పెంచుకోవడానికి ఏదో మీ నోటికి వచ్చినట్టు యేసు ప్రభుని ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఎవరు అనుకుంటున్నారు? సృష్టికర్త. ఈ సృష్టిని సృష్టించిండు. మాటతో ఈ సృష్టిని సృష్టించిన వాడు యేసు ప్రభు. మీరిలాగా పిచ్చి చెట్లను, గుట్టలను, రాళ్లను పూజించడానికి కాదు ఆయన ఉన్నది. ఆయన ఈ సృష్టిని మనందరి కోసం సృష్టించిండు, మన అవసరాల కోసం సృష్టించిండు. సృష్టికర్తనే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆయన సృష్టించిన సృష్టిలో బ్రతుకుతూ మీరు సృష్టికర్త గురించి ఏం మాట్లాడుతున్నారు? మీకు నచ్చలేదు, వెళ్ళిపోండి. ఆయనను ఎరిగిన వారు, ఆయన ఎన్నిక చేసుకున్న వారే ఆయన సన్నిధానంలో ఉంటారు. పనికిమాలిన వారు, పనికిమాలి వారిని ఆయన ఎంచుకోడు ఎప్పుడు. బైబిల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఏ ఒక్క బుక్కును పట్టుకొని మీకు సంబంధించిన వేటిని మా క్రైస్తవులు ఎక్కడ మాట్లాడినట్టు కనిపించలేదే. మీ దేవుళ్ళను మేము ఎక్కడ బూతులు మాట్లాడలేదే. మీరు ఎన్ని చేసినా మేము మీతోని ప్రేమగానే మాట్లాడుతున్నాము, ప్రేమగానే ఉంటున్నాము. క్రైస్తవులు తయారు చేసిన ప్రతి ఒక్క వస్తువుని మీరు వాడతారు. క్రైస్తవులు తయారు చేసిన ప్రతి ఒక్క వస్తువుని మీరు అనుభవిస్తారు.
కానీ క్రైస్తవులను తిడతారు, క్రైస్తవుల్ని మాట్లాడతారు, యేసుప్రభుని తిడతారు, బైబిల్ని తిడతారు, హిందూ ధర్మాన్ని హిందూ అని ఎందుకు రాపించుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. మరి క్రైస్తవులు తయారు చేసిన వాటిని మీరు వాడకండి. పొద్దున్న లేస్తే కరెంటు వాడుతున్నారు, పొద్దున్న లేస్తే ఫోన్ వాడుతున్నారు, విమానాలు ఎక్కుతున్నారు, రైళ్లలో తిరుగుతున్నారు. ఇవన్నీ క్రైస్తవులే కదా తయారు చేసింది. ఒక మనిషికి జ్ఞానం దేవుడిచ్చాడు, ఆ జ్ఞానంతో ఒక క్రైస్తవుడు ఇవన్నీ తయారు చేశాడు. అదెందుకు మీరు గ్రహించడం లేదు? మీ యొక్క ధర్మాన్ని మీరు హెచ్చించుకోండి, తప్పేం లేదు. మా ఒక క్రైస్తవాన్ని మేము హెచ్చించుకుంటున్నాం, మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం. మీ ధర్మాన్ని ఇంకా హెచ్చించడానికి మా క్రైస్తవాన్ని మీరు అవమానించడం కరెక్ట్ కాదు. రాధా మనోహర్ గారు, దయచేసి మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు నలుగురికి మంచి విషయాలను బోధించేవారిగా ఉండాలి, కానీ మీరు నలుగురితో అవమాన్య పాలు కాకూడదని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూసినప్పుడు చాలా అసహ్యం కలుగుతుంది. చాలా పెద్దవారు, ముసలివారు కూడా అయిపోయారు. బాగా చాదస్తం కూడా పెరిగిపోయింది అనిపిస్తుంది నాకు. అందుకే చాదస్తంతో, ముసలితనంతో ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే అసలు మిమ్మల్ని గురించి నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆయన పేరు ఎత్తే అర్హత కూడా మీరు లేదు. యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు మీకు మారు మనసు వస్తుంది. ఏ నోటితోనైతే ఆయనను మాట్లాడారో ఆ నోటితోనే ఆయనను తండ్రి అని పిలుస్తారు మీరు. ఏ నోటితోనైతే బైబిల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో ఆ బైబిల్ని పట్టుకొని రోదిస్తారు మీరు. దయతో మీరు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిదండి. రాధా మనోహర్ గారు, క్రైస్తవ బిడ్డల మనోబలను మీరు ఇలా గాయపరచడం అస్సలు మంచిది కాదు. మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి, కానీ ఇతరులపై బురద చల్లాలని మాత్రం చూడండి. మీ ప్రవర్తన ఎలా ఉందంటే తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్ములపై తన్నినట్టు ఉంది మీ యొక్క బిహేవియర్. మీరు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే ఆ సృష్టిలో బ్రతుకుతున్నారు. ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. మీరు దాన్ని తెలుసుకోకుండా ఆయన తయారు చేసిన మీరు ఆయననే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మీ యొక్క మూర్ఖత్వం, మీ యొక్క మాట తీరు, మీరు మాట్లాడిన విధానం వింటుంటే హృదయానికి ఎంతో గాయం కలుగుతుంది. దయతో మీరు మీ మాట తీరును మార్చుకోండి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ రాధా మనోహర్ గురించి ప్రార్థన చేయండి. ఆయన మార్పు కోసం ప్రార్థన చేయండి. ఇలా ఎంతోమంది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా తయారవుతున్నారు. వారందరి కోసం భారం కలిగి ప్రార్థిద్దాం. వారందరికీ మారు మనసు కలగాలని ప్రార్థిద్దాం. ఈ వీడియోను చూసిన మీ అందరికీ వందనాలు.